బడ్జెట్లో నెక్స్ట్ హైలైట్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ రైతు భరోసా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి సహాయాన్ని అందించడం, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అంటారు. అంటే ఫార్మర్స్కి యాక్చువల్గా మంత్లీ శాలరీస్ కానీ ఏముండవు. ఒక 1 ఇయర్ తర్వాత తన క్రాప్ని సెల్ చేసిన తర్వాత మాత్రమే అమౌంట్ అనేది తనకు వస్తుంది. కానీ వచ్చిన అమౌంట్ మొత్తం కూడా తనకి మిగిలేదే చాలా తక్కువ. సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అదర్ క్రాప్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేది చాలా తక్కువగా ఉంటుంది ఫార్మర్ దగ్గర. సో తన ఫ్యామిలీ గడవడానికే ఆ మనీ సరిపోదు, వచ్చిన ప్రాఫిట్ అనేది మళ్ళీ ఆ ప్రాఫిట్లో నుంచి తీసి ఇన్వెస్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమని ఫార్మర్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అదే వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్. యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు అనే స్కీమ్తో ఫస్ట్ ప్రైమరీగా ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో. సో అంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అనేది ఆరిజిన్ అనేది తెలంగాణ దగ్గర ఉంటుంది. ఇంతకుముందు ఫస్ట్లో పర్ ఎకర్కి 4,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు తెలంగాణలో, అది ఇప్పుడు 5,000కి ఇంక్రీజ్ అయింది. సో అలా ప్రతి సీజన్కి అంటే ఖరీఫ్కి ఒక 5,000, రబీకి ఒక 5,000, మొత్తం ఎకర్కి 10,000 రూపీస్ ఇస్తున్నారు తెలంగాణలో ఇప్పుడు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ పేరిట ఈ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ని ఫార్మర్స్కి తీసుకొని వచ్చింది, రైతులకు పెట్టుబడి సహాయం. యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎం కిసాన్ అనే స్కీమ్ని తీసుకొని వచ్చింది. ఈ పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు ఇస్తారనమాట. ఇది 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు, 2,000, 2,000, 2,000. అయితే ఈ 6,000ని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి ఫార్మర్కి 6,000 పిఎం కిసాన్ నుంచి వచ్చిన మనీని తీసుకొని ఎక్స్ట్రా 7,500 యాడ్ చేసి మొత్తం 13,500. ఈ 13,500లోనే పిఎం కిసాన్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఈ 13,500 మొత్తాన్ని కూడా ఒక్కొక్క ఫార్మర్కి పర్ ఇయర్కి ఇవ్వటం జరుగుతుంది వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ని బేస్ చేసుకొని. ఇది ఇంప్లిమెంటేషను 15 అక్టోబర్ 2019 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఫస్ట్ దీన్ని నెల్లూరు డిస్టిక్లో స్టార్ట్ చేశారు. తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఇయర్ మే నుంచి 2020 మే నుంచి దాదాపుగా 49 lakh ఫార్మర్స్ బెనిఫిట్ పొందుతారు అనేది మన బడ్జెట్ చెప్తుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులను కూడా లబ్ధిదారుల కింద చేర్చడం జరిగింది. ఇది ఒక యూనిక్నెస్. అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ టెనెంట్ ఫార్మర్స్ కౌలుదారుల గురించి ఎటువంటి చర్యలు ఎక్కువగా తీసుకోలేదు. నెక్స్ట్ దీనికి సంబంధించిన బడ్జెట్ ఎలోకేషన్స్ని మనం చూస్తే 2019-20లో ఎంత ఎలోకేట్ చేశారో 2021లో కూడా అంతే ఎలోకేట్ చేయడం జరిగింది. 3,615 crores లాస్ట్ ఇయర్ ఎలోకేట్ చేస్తే ఈ ఇయర్ కూడా అంతే అమౌంట్ని ఎలోకేట్ చేశారు, 3,615 crores. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక. అంటే పెన్షన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సోషల్గా, ఎకనామికల్గా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి లేదా అదర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో బాగా వెనకబడిపోయి ఉంటే, వాళ్ళు ఎకనామికల్గా డిస్ట్రెస్ అయి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం పెన్షన్ స్కీమ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది వాళ్ళ లైఫ్లో. ఆ పెన్షన్ అనేది ఎంత ఇస్తారు, ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. అసలు పెన్షన్కి అర్హులు ఎవరు అంటే ఫస్ట్ పాయింట్ బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీస్. అంటే వైట్ రేషన్ కార్డ్ ఎవరైతే ఉందో, అంటే పేదవాళ్ళు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది. సో ఈ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి బిలో పోవర్టీ లైన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్కి అప్లై చేయడానికి అర్హులు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏ పెన్షన్ ఏ డిస్టిక్లో అప్లై చేస్తున్నారో ఆ డిస్టిక్కి సంబంధించి లోకల్ అయి ఉండాలి ఆ పర్సన్. థర్డ్ పాయింట్, ఇంకొక వేరే పెన్షన్ స్కీమ్కి వీళ్ళు ఎలిజిబుల్ అయి ఉండకూడదు. అంటే వేరే పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ని తీసుకోవాలి కాదు. సో అంటే నో అదర్ పెన్షన్ స్కీమ్లో వీళ్ళు జాయిన్ అయి ఉండకూడదు అనమాట. ఈ 3 క్రైటీరియా ద్వారా పెన్షన్ ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది.
అయితే దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ పెన్షన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు, వాళ్ళ లిమిట్స్ ఏంటి అనేది చూస్తే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇంతకుముందు 65 ఇయర్స్ ఉండేది, దాన్ని 60 ఇయర్స్కి తగ్గించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 60 ఇయర్స్ కన్నా కూడా ఎక్కువ ఎవరైతే వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మెన్ అయి ఉండొచ్చు, ఉమెన్ అయి ఉండొచ్చు. 60 ఇయర్స్కి పైబడి ఉంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉండుంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది, దాదాపుగా 2250 రూపాయలు. నెక్స్ట్ వేవర్స్, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉండి పేదరికంలో ఉండుంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండుంటే 50 సంవత్సరాల కన్నా పైబడినటువంటి చేనేత కార్మికులకి 2250 రూపాయలు ప్రతి నెలకి ఇవ్వటం జరుగుతుంది. విడోస్ అంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజ్ అయ్యి భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విడోస్ వాళ్ళకి 2250 రూపీస్ వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత డిసేబుల్డ్, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు అంటే వీళ్ళని 40% డిజేబిలిటీ ఉండాలి, వీళ్ళకి నో ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు, దాదాపుగా 40% అంటే డిజేబిలిటీని వాళ్ళకు వచ్చినటువంటి అవయవ లోపాన్ని పర్సంటేజ్లో కొలుస్తారు. అది 40% కన్నా ఎక్కువ ఉండుంటే వాళ్ళకి దాదాపుగా ప్రతి నెలకి 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టాడీ టాపర్స్, కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 సంవత్సరాల కన్నా నిండి ఉండుంటే, పేదవాళ్ళు అయి ఉంటే, వైట్ రేషన్ కార్డు అయి ఉంటే వాళ్ళకి 2250 రూపాయలు ఇస్తారు. తర్వాత ఏఆర్టీ పెన్షన్ అనమాట, అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఇస్తారు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని. యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఆఫ్ వైరస్కి సంబంధించినటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారనమాట. దీన్ని యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటారు. హెచ్ఐవి అనేది సింగిల్ డ్రగ్ తగ్గదు, కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ యూజ్ చేయాలి. అంటే వైరస్, మనకి బ్యాక్టీరియాకి అయితే యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వైరస్కి మాత్రం యాంటీవైరల్స్ వస్తున్నాయి అనమాట. కానీ అవి ఎఫెక్టివ్గా పనిచేయవు. సింగిల్ యాంటీవైరల్ అనేది వైరస్ మీద పనిచేయదు, మల్టిపుల్ యాంటీవైరల్ డోసెస్ ఇవ్వాలన్నమాట. అలా మల్టిపుల్ యాంటీవైరల్స్ ఇవ్వటాన్ని మనం యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటారు. ఇది హెచ్ఐవికి సంబంధించినటువంటి మెడికేషన్, ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ. ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ చేయించుకోవడానికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఎవరైతే ఉన్నారో చేయించుకునే వాళ్ళు వాళ్ళకి పెన్షన్ కింద దాదాపుగా 2250 రూపాయలు ఇస్తారు. తర్వాత క్రోనికల్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి మంత్లీ. సో ఇది CKDU అంటారు, క్రోనికల్ కిడ్నీ డిసీజ్. సో ఈ CKDU ఉన్న వాళ్ళకి దాదాపుగా 10,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్జెండర్, ఎవరైతే ట్రాన్స్జెండర్ అంటే మెన్ ఉమెన్ కాకుండా ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 ఇయర్స్ అబోవ్ ఉంటే వాళ్ళకి 3000 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలో పోవర్టీ లైన్ నుండి చేపలు పట్టే వ్యక్తులు 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండి వైట్ రేషన్ కార్డు నుండి వాళ్ళు సంపాదించుకోవాలని స్థితిలో డిస్ట్రెస్లో ఉంటే వాళ్ళకి 2250 రూపాయలు ఇస్తారు. సింగిల్ ఉమెన్ పెన్షన్, సో ఎవరైతే 35 ఇయర్స్ దాటిన వాళ్ళు సింగిల్ ఉమెన్గా ఉన్నారో వాళ్ళకి 2250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రెడిషనల్ కోబులర్స్, సో అంటే చెప్పులు కుట్టే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 సంవత్సరాల కన్నా దాటి ఉండండి బిలో పోవర్టీ లైన్లో ఉండుంటే వాళ్ళకి 2250 రూపాయలు ఇస్తారు. డప్పు ఆర్టిస్ట్, సో డప్పు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండుంటే వీళ్ళ వయసు బిలో పోవర్టీ లైన్లో ఉండుంటే వీళ్ళకి 3000 రూపీస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెన్షన్ని దాదాపుగా మనకి మ్యాక్సిమం చాలా మెంబర్స్కి 2250 రూపీస్ ఇస్తున్నారు. 3000 ఇచ్చేది డప్పు ఆర్టిస్టులకి, ట్రాన్స్జెండర్స్కి 3000 ఇస్తున్నారు. డిసేబుల్డ్ దివ్యాంగులకి ఈ ముగ్గురికి 3000 ఇస్తున్నారు. డిసేబుల్డ్ అంటే దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్, డప్పు ఆర్టిస్ట్, DDT డప్పు ఆర్టిస్టులు, డిజేబుల్డ్, తర్వాత ట్రాన్స్జెండర్, ఈ ముగ్గురికి 3000. 10,000 కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ 2250 రూపాయలు పెన్షన్గా ఇస్తున్నారు. సో ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఎవరెవరికి ఎంత పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి పెన్షన్ తీసుకోవడానికి అనేది ఈ స్కీమ్లో ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి ఎంత అలోకేట్ చేశారనేది పక్కన బార్లో ఇస్తున్నాను, దీన్ని చూడండి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తం. కాపు కమ్యూనిటీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇన్ బిట్వీన్ 45 ఇయర్స్ టు 60 ఇయర్స్ బిలో పోవర్టీ లైన్లో ఉండుంటే, ఈ కాపు కమ్యూనిటీ ఫ్యామిలీ ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయి ఉంటే వాళ్ళకి ప్రతి ఇయరు
ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఉమెన్ ఎవరైతే ఉన్నారో 15,000 రూపీస్ పర్ యానం ఇస్తారు. ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయల చేయూతను ఇస్తారు. కాపు కమ్యూనిటీ ఉమెన్ ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో వాళ్ళు కూడా 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ని 24th జూన్ 2020 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రానుంది. దాదాపుగా ఈ ఇయర్ బడ్జెట్లో దీనికోసం 350 crores అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేజర్ బడ్జెట్ హైలైట్ వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా స్కీమ్. దీనికోసం జీరో ఇంట్రెస్ట్ ఆసరాగా ఉండటానికి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ని ప్రొవైడ్ చేయటం కానీ, ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ తీసుకున్న లోన్స్ని మాఫీ చేయటం కానీ, సో ఎవరు ఎలిజిబుల్, ఎవరు లోన్ తీసుకుంటారు, ఎవరికి జీరో ఇంట్రెస్ట్ లోన్ ఇస్తారు, లేదా ఎవరు తీసుకున్న లోన్ని మాఫీ చేస్తారు అంటే ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ ఉమెన్స్కి సంబంధించినటువంటి సహకార సంఘాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా 45 years కన్నా ఎక్కువ ఉన్న ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీలో 45 years కన్నా ఏజ్ ఎక్కువగా ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె కోసం జీరో ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వటం కానీ, సో కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఆసరాగా ఇవ్వటమే ఈ ఆసరా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఈ ఇయర్ బడ్జెట్లో 6,300 crores అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్ హైలైట్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ గృహ వసతి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీని ఫ్లాగ్షిప్ ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. సో దాదాపుగా 2022 వచ్చేసరికి అందరికీ పక్కా ఇల్లు నిర్మించడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా గృహ వసతి స్కీమ్తో ముందుకు వచ్చింది. ఇది కూడా ఒక నవరత్నాల్లో పార్ట్ అనమాట. ఎవరికి ఈ హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేసిస్తారంటే వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. సో పేద వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళ కోసం, గృహాలు లేని వాళ్ళు, పక్కా ఇళ్ళు లేని వాళ్ళ కోసం ఈ వైఎస్ఆర్ గృహ వసతి పథకం కింద వాళ్ళకి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. 2022 కల్లా కూడా వీళ్ళు కూడా అదే టార్గెట్ పెట్టుకున్నారు. ఏపీలో కూడా పక్కా ఇల్లు అందరికీ నిర్మించవటమే వీకర్ సెక్షన్ వాళ్ళకి వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా అనిపిస్తుంది. 2019-20లో దీనికోసం 3,371 crores అలొకేట్ చేశారు. 2020-21 వచ్చేసరికి కొంచెం స్లైట్గా తగ్గిది 3,000 crores బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగింది ఈ ఇయర్. సో వైఎస్ఆర్ గృహ వసతి కోసం 2020-21 కింద 3,000 crores అలొకేట్ చేశారు. నెక్స్ట్ బడ్జెట్ హైలైట్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సో హ్యాండ్లూమ్ వేవర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ హ్యాండ్లూమ్ వేవర్స్ కోసం, తర్వాత ఈ హ్యాండ్లూమ్ వేవర్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కోసం వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే స్కీమ్ని తీసుకుంటూ రావడం జరిగింది. సో నేత పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో, చేతితో తయారు చేసే హ్యాండ్ మేడ్ ఏవైతే ఉన్నాయో ఈ పరిశ్రమలను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడం కోసం, ఒకవేళ వీళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండి ఈవెన్ హ్యాండ్లూమ్స్ సరిగా ఆ ఇండస్ట్రీ నడవలేకపోయిన పరిస్థితుల్లో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇస్తారు. దాదాపుగా 2,400 రూపీస్ పర్ ఇయర్ ఇస్తారు రికగ్నైజ్ చేసి. 2019-20 కోసం ఈ స్కీమ్ కోసం 194 crores అలొకేట్ చేశారు. 2020-21 వచ్చేసరికి 6 crores పెరిగింది, 200 crores 2020-21లో ఉంది. నెక్స్ట్ మేజర్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న చేదోడు. సో ఇది 9th జూన్ 2020 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రానుంది. దాదాపుగా దీని క్రింద ఈ వైఎస్ఆర్ జగనన్న చేదోడు కింద దాదాపుగా టైలర్స్కి, సో మిషన్ కుట్టే వాళ్ళకి, వాషర్మెన్ కమ్యూనిటీ, సో తర్వాత బార్బర్స్కి, ఈ 3 కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో టైలర్స్ కానీ, వాషర్మెన్ కానీ, బార్బర్స్ కానీ, వీళ్ళకి స్టేటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇస్తుంది. పర్ ఇయర్ 10,000 రూపీస్ వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థికంగా సహాయం చేస్తారు. దీనికోసం 2020-21లో 247 crores అలొకేట్ చేయడం జరిగింది. ఇవి మేజర్గా బడ్జెట్ హైలైట్ అని చెప్పి మనకి ఈ స్కీమ్స్ గురించి మేజర్గా అనౌన్స్ చేస్తూ బడ్జెట్ అలొకేషన్స్ ఇచ్చారు. అయితే బడ్జెట్ సెక్టార్ వైజ్ అలొకేషన్స్తో పాటుగా డిపార్ట్మెంటల్ వైజ్ అలొకేషన్స్ మనం చూస్తే నంబర్స్ వైజ్ ఒకసారి మనం గమనిస్తే అగ్రికల్చర్ కోసం ఎంత అమౌంట్ని అలొకేట్ చేశారు 2020-21లో చూడండి. వైఎస్ఆర్ రైతు భరోసా కోసం 3,615 crores వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ కోసం ఇచ్చారు. అంటే ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, రైతులకు పెట్టుబడి సహాయం కోసం 3,615 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. అప్రాక్సిమేట్గా ఒక్కొక్క లబ్ధిదారులకి, ఒక్కొక్క రైతుకి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కింద పిఎం కిసాన్తో కలిపి 13,500 రూపీస్ వస్తాయి, 13,500 రూపాయలు వస్తాయి.
నెక్స్ట్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 3000 crores. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక టమాటో ఫార్మర్ ఉన్నారు, ఆ టమాటోకి సంబంధించిన ప్రైస్ బాగా తగ్గింది. అప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ ఈ అమౌంట్ని యూజ్ చేసుకుంటుంది. సపోజ్ 1 రూపీ టొమాటో పర్ కేజీ ఉందనుకోండి, ఆ టొమాటో పండించిన రైతు నష్టపోతారు. అందుకని దాన్ని ప్రైస్ స్టెబిలైజ్ చేయాలి. సో ఒక 10 రూపీస్ పర్ కేజీతో స్టేట్ గవర్నమెంటే కొనాలనుకుంది అనుకోండి, అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి మనీ అవసరం అవుతాయి. అదే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. దాదాపుగా 3000 crores ఈ బడ్జెట్ 2020-21లో అనౌన్స్ చేశారు. తర్వాత వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఫార్మర్స్, దీనికోసం 1100 కోట్లు కేటాయించారు. అంటే ఇంట్రెస్ట్ ఫ్రీతో ఫార్మర్స్కి లోన్స్ ఇస్తారంట, దీనికోసం 1100 కోట్లు. నెక్స్ట్ వైఎస్ఆర్ పిఎం ఫజల్ బీమా యోజన. సో పిఎం ఫజల్ బీమా యోజన కింద దాదాపుగా 500 crores ఎలోకేట్ చేయడం జరిగిందనమాట. ఫజల్ బీమా యోజన అనేది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, పంట బీమా పథకం. ఈ పంట బీమా పథకం ఎలా వర్క్ అవుతుందంటే, సపోజ్ అందరూ ఆంధ్రప్రదేశ్లో రైస్ ఎక్కువగా పండిస్తున్నారు అనుకోండి, ఒక్కొక్క ప్యాకెట్కి అందరూ ఇన్సూరెన్స్ ఒక్కొక్క రూపాయి పే చేశారనుకోండి. సపోజ్ ఏదైనా విజయనగరం కానీ శ్రీకాకుళంలో కానీ సపోజ్ బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్ రావడం వల్ల అక్కడ పంట నష్టపోయింది అనుకోండి, అందరూ కట్టిన ఇన్సూరెన్స్ పూల్ చేశారు కదా, ఆ మనీ ఇన్సూరెన్స్ మనీ ఏదైతే ఉందో అక్కడ రైతులకు ఇస్తారనమాట. ఇది క్రాప్ ఇన్సూరెన్స్ అంటే. సపోజ్ మనకి బైక్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా ఉందో అలానే పంటకు కూడా బీమా అనమాట. సో అలా పంట బీమా కోసం వైఎస్ఆర్ పిఎం ఫజల్ బీమా యోజన కింద 500 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేబీవై. సో ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 237 కోట్లు కేటాయించారు. సప్లై ఆఫ్ సీడ్స్ టు ఫార్మర్స్ 200 crores. ఈ బడ్జెట్ 2021లో 200 crores అలోకేట్ చేశారు. దేనికోసం అంటే రైతులకి విత్తనాలని, క్వాలిటీ సీడ్స్ని సప్లై చేయడం కోసం. నేషనల్ హార్టికల్చర్ మిషన్ కోసం 150 crores రూపీస్ అలోకేట్ చేశారు. నేషనల్ హార్టికల్చర్ మిషన్, సో తోటల పెంపకం ఏదైతే ఉందో జాతీయ తోటల పెంపకానికి సంబంధించినటువంటి స్కీమ్ కోసం స్టేట్ గవర్నమెంట్, నేషనల్ స్కీమ్ ఇది, స్టేట్ గవర్నమెంట్ కూడా సో ప్రోత్సహిస్తుంది తోటల పెంపకాన్ని. సో అనువైన భూమిలో అనువైన తోటని పెంచడం కోసం వాటికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఈ ఇయర్ 100 crores 150 crores అలోకేట్ చేసింది. రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం ఎవ్రీ విలేజెస్లో 100 crores అలోకేట్ చేశారు. అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో అంటే పండించిన పంటలకు కావాల్సిన మార్కెట్ ఒకటి ఉండాలి, అగ్రికల్చర్ మార్కెట్స్ అంటాం వీటిని. సో నామ్స్ ఉన్నాయి, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్. ఇలాంటి అగ్రికల్చర్ మార్కెట్స్ని లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైతులు వెళ్ళినప్పుడు పడుకోవడానికి కానీ, రైతులు వెళ్ళినప్పుడు నివాసం ఉండడానికి కానీ, వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కానీ, సో ఇలాంటి సదుపాయాల కోసం అక్కడ బిల్డింగ్స్ కోసం కానీ, సో ఇలాంటి సదుపాయాల కోసం దాదాపుగా అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసం 100 కోట్లు కేటాయించారు. అంటే అగ్రికల్చర్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు రైతులు పంటలను తీసుకెళ్తే అవి వర్షం వస్తే తడిచిపోతాయి, అలా తడిచిపోకుండా గోడౌన్లు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తాయి అన్నమాట. దీనికోసం 100 crores అలోకేట్ చేశారు. వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ 65 crores అలోకేట్ చేశారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అంటే సాయిల్ టెస్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సాయిల్లో మనకు తెలుసు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఉంటాయి. ఏ నైట్రోజన్ ఎక్కువ ఉంటాయి కొన్ని సాయిల్లో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సాయిల్లో పొటాష్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సాయిల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉండదు. కొన్ని సాయిల్లో ఫాస్ఫరస్, పొటాష్ ఉంటుంది, నైట్రోజన్ ఉండదు. సో ఇలా కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏ సాయిల్లో ఏది ఉందో ఏది లేదో కనుక్కొని టెస్ట్ చేస్తేనే అప్పుడు మనకి ఆ సాయిల్ ఏ క్రాప్కి సూట్ అవుతుందో తెలుస్తుంది. అలా సాయిల్ టెస్టింగ్ కోసం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొని వస్తుంది. దానికోసం 65 crores అలోకేట్ చేశారు. నెక్స్ట్ ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్ 20 crores. ఎవరైనా ఫార్మర్ ప్రమాదవశాత్తు చనిపోయిన బోర్స్ దగ్గర, 3 phase మోటార్స్ దగ్గర, లేదా ఫార్మర్స్ అనుకోని పరిస్థితుల్లో చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద 20 crores అలోకేట్ చేశారు. అగ్రికల్చర్కి సంబంధించిన అదర్ స్కీమ్స్ కోసం 2802 crores అలోకేట్ చేశారు. ఇది మొత్తం అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అలోకేషన్స్. మీరు నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూస్తే ఎడ్యుకేషన్కి సంబంధించి టీచింగ్ గ్రాంట్స్ దాదాపుగా 13,124 crores అలోకేట్ చేశారు. నాడు నేడు కింద 3,000 crores అలోకేట్ చేశారు. నెక్స్ట్ సమగ్ర శిక్ష అభియాన్ కోసం 1937 కోట్లు కేటాయించారు. జగనన్న గోరుముద్ద కోసం 974 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా కానుక కింద 500 కోట్లు కేటాయించారు.
గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం 493 క్రోర్స్ని అలొకేట్ చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మాధ్యమిక విద్య కోసం దాదాపుగా 242 కోట్లు కేటాయించారు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో తీసుకురావడం కోసం 55 కోట్లు కేటాయించారు. తర్వాత ప్రతిభా స్కాలర్షిప్స్ కోసం 10 క్రోర్స్ అలొకేట్ చేశారు. గవర్నమెంట్ స్కాలర్షిప్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం 1633 కోట్లు అలొకేట్ చేశారు. అదర్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ కోసం 632 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ హెల్త్ కోసం ఏపీ గవర్నమెంట్ బడ్జెట్లో ఎంత అలొకేట్ చేశారు అవేంటి? డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆల్రెడీ చూసాం మనం, 2100 క్రోర్స్ని అలొకేట్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కోసం 1808 క్రోర్స్ అలొకేట్ చేశారు. నాడు నేడు కింద 1528 క్రోర్స్ అలొకేట్ చేశారు. మెడికల్ కాలేజెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం 1122 కోట్లు కేటాయించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడానికి 743 కోట్లు కేటాయించారు. అసిస్టెన్స్ టు ఏపీవీవీపీ వీటి కోసం 710 కోట్లు కేటాయించారు. సెంట్రలైజ్డ్ పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డ్రగ్స్ మెడిసిన్స్ని పర్చేజ్ చేయడం కోసం 400 క్రోర్స్ని అలొకేట్ చేశారు. 108 సర్వీస్ మెయింటెనెన్స్ కోసం 266 క్రోర్స్ని అలొకేట్ చేశారు. ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ కోసం 242 కోట్లు కేటాయించారు. 104 సర్వీసెస్ కోసం 204 క్రోర్స్ అలొకేట్ చేశారు. తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంత అలొకేషన్స్ జరిగింది? వైఎస్ఆర్ గృహవసతి అంటే అర్బన్ కానీ రూరల్లో కానీ వైఎస్ఆర్ గృహవసతి కింద హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడానికి, పక్కా హౌసులు నిర్మించడానికి 3000 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 2540 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 500 కోట్లు కేటాయించారు. వేకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా 150 క్రోర్స్ని అలొకేట్ చేయడం జరిగింది. సివిల్ సప్లైస్ చూసుకుంటే సబ్సిడీ ఆన్ రైస్ సబ్సిడీ కోసం 3000 కోట్లు కేటాయించారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఉంది మనకి, దాని ప్రకారం 1 కేజీ రైస్ని 3 రూపాయలకి ఇవ్వాలి, కానీ మన స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయికే ఇస్తుంది. అంటే 1 కేజీ రైసు సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు రేషన్ షాప్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి 3 రూపాయలకి వస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని రూపాయి చేసింది, అంటే మిగతా 2 రూపాయల సబ్సిడీ ఎవరు పెట్టుకోవాలా? స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. అలాంటి సబ్సిడీ కోసం, ఫుడ్ సబ్సిడీ కోసం, రైస్ సబ్సిడీ కోసం 3000 క్రోర్స్ని అలొకేట్ చేసింది ఈ ఇయర్లో. నెక్స్ట్ రైస్ ప్యాకెట్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం 100 క్రోర్స్ని కేటాయించారు. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్, సో ఆ గ్రామ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం, విలేజ్ వాలంటీర్స్ కోసం 1104 కోట్లు కేటాయించారు. గ్రామ సచివాలయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1633 కోట్లు, మున్సిపల్ వార్డ్ వాలంటీర్స్ కోసం 404 కోట్లు, మున్సిపల్ వార్డ్ సెక్రటరీస్ కోసం 657 కోట్లు కేటాయించడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ కోసం ఏం కేటాయించారు? ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు డ్వాక్రా వాళ్ళకి, దానికోసం 975 కోట్లు. వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం 389 క్రోర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏం కేటాయించారు? స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద 175 క్రోర్స్. క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ కోసం 500 కోట్లు. చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం 100 క్రోర్స్. ఎంజీ నరేగా కింద 200 క్రోర్స్. పంచాయతీరాజ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఏదైతే ఉందో రూరల్ని అర్బన్ రోడ్లతో కనెక్టివిటీకి ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి గ్రామాల్లో రోడ్లు డెవలప్ చేయడం కోసం 839 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ కంప్లీట్గా రోడ్స్ కోసం 360 కోట్లు. తర్వాత రైల్వేస్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు పెట్టుకుంటుంది అత్యవసరమైన లైన్ కోసం. అలా స్టేట్ గవర్నమెంట్ కొన్ని లైన్స్ని ప్రపోజ్ చేస్తే దానికోసం 150 క్రోర్స్ పెట్టుకుంటుంది. స్మార్ట్ సిటీస్ డెవలప్ చేసేటాలనే ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ది, దానికోసం స్టేట్ గవర్నమెంట్ కూడా 300 క్రోర్స్ కేటాయిస్తుంది. కడపలో యాన్యుటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వీటి కోసం 350 క్రోర్స్. తర్వాత పులివెందల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కోసం 100 క్రోర్స్. తర్వాత అమరావతి అనంతపురం నేషనల్ హైవే కోసం 100 క్రోర్స్. తర్వాత క్యాపిటల్ రీజన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ కింద 65, అంటే ఆల్రెడీ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ సామాజికంగా వెనకబడిన వారి కోసం సెక్యూరిటీ ఫండ్ కోసం 65 క్రోర్స్. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 1250 క్రోర్స్, అంటే పోషకాహార లోపం లేకోకుండా పోషకాహార పదార్థాలను అందించడం కోసం అంగన్వాడీని అభివృద్ధి చేయడం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 1250 క్రోర్స్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కోసం 250 క్రోర్స్. దిశ యాక్ట్ కింద
దిశ పోలీస్ స్టేషన్లకు కానీ దిశ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం 50 crores. అదర్ స్కీమ్స్ని మనం గమనిస్తే వైఎస్ఆర్ బీమా కింద 260 crores, ట్రస్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ లాయర్స్ యొక్క వెల్ఫేర్ కోసం 100 crores, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీకి 100 crores, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సర్వే కోసం 100 crores అలోకేట్ చేయడం జరిగిందనమాట. సో ఇవి మేజర్ ఎలోకేషన్స్గా చెప్తాం. సో సెక్టార్ వైజ్ ఎలోకేషన్స్ని మనం గమనిస్తే ఇన్ని ఎలోకేషన్స్ జరిగినాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనం కొంచెం స్కీమ్స్ని డీప్గానే చూసాం. ఈ ఎలోకేషన్స్ అనేది జస్ట్ ఎంతెంత ఎలోకేట్ చేశారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవేవైతే ఎలోకేషన్స్ బడ్జెట్లో ఉన్నాయో ఇవన్నీ కూడా మన గ్రామ సచివాలయంలో కానీ గ్రూప్ 2లో కానీ చాప్టర్ సబ్ హెడింగ్స్ అయినా కానీ ఉన్నాయి. సో అందుకని ప్రతి ఒక్కటి అప్డేట్గా ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులోగా మనకి కేటగిరీ 1 కానీ అదర్లో కానీ మనకి ఏపీ స్కీమ్స్ గురించి ఉంటుంది. ఆ ఏపీ స్కీమ్స్ కూడా బడ్జెట్లో చాలా వరకు కవర్ అయిపోయినట్టే.